మరాఠా పీఠం ఎవరిదో? ఇండియా బ్లాక్ మాయావతి పోటాపోటీ. ప్రభావం చూపిస్తున్న శివసేన ఎన్సీపీ చీలికలు. ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నటువంటి ఉల్లి చెరుకు రైతుల ఆందోళనలు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల సమరం సాగుతుంది. ఈ ఎన్నికల్లో 6 కీలక పార్టీలు తలపడుతున్నాయి. వీటిలో కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు కాగా శివసేన యూబీఏటీ, ఎన్సీపీ శరద్ పవార్ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న మాయావతి, బీజేపీలో 152, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 78, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ 52 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ 102, సేనా యూబీటీ 96, ఎన్సీపీ 27 స్థానాలకి పోటీ చేస్తున్నాయి. ఈ 2 శిబిరాలు తమ మిత్రపక్షాలైనటువంటి చిన్న పార్టీలకు కొన్ని స్థానాలను వదిలేశాయి. ప్రస్తుతానికి ఈ ఇరుపక్షాల పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎంవీడీకి అధిక స్థానాలు వచ్చినప్పటికీ 2 కూటమిలో వచ్చిన ఓట్ల శాతంలో తేడా స్వల్పమేనని మజ్లిస్ పవార్ జనశక్తి పార్టీ, ముంచిత్ బహుజన్ అఘాడీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన వంటి పార్టీలు ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసేటువంటి అంశాలు లేకపోలేదు. రాజ్ ఠాక్రే నాయకత్వంలోని ఎంఎన్ఎస్ మహింలో సేన ఓటుకి నాసిక్లో మాయావతికి నష్టం చేకూరవచ్చని దేశ్ పాండే అంచనా. హిందుత్వ సంస్థల వేదికగా ఉన్న సకాల్ సమాజ్లు ప్రాంతంలోని ర్యాలీలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ కూడా ఎన్నికల ఫలితాలపై కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని 6 ప్రాంతాలు, 36 జిల్లాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని మొత్తం శాసనసభ స్థానాలు 288. ఏ ఒక్క పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లేదు. ఒక్కో పార్టీకి ఒక్క ప్రాంతంలో బలం ఉంది. ఈ ఎన్నికల్లో పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మరాఠీలు, ఓబీసీల మధ్య వివాదం, ఉల్లి రైతుల డిమాండ్లు, చెరుకు పండించే ప్రాంతాల్లో ఆందోళనలు, ఇవన్నీ ఓటర్లపై ప్రభావం చూపే అంశాలే. రాష్ట్రంలో 6 ప్రాంతాల్లో నెలకొన్నటువంటి ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారి సింహాలోకనం చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. పశ్చిమ మహారాష్ట్రలో ఈ ప్రాంతంలో చెరుకు తోటలు అధికంగా ఉన్నాయి. అవిభక్త ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడ నుంచి మంచి ఆదరణ ఉంది. ఈ ప్రాంతంలోని 2 జిల్లాల్లో 70 శాసనసభ స్థానాలున్నాయి. పశ్చిమ మహారాష్ట్ర రాజకీయాలపై సహకార రంగ ప్రభావం ఎక్కువ. 1960 నుండి మహారాష్ట్రను పరిపాలించినటువంటి వారిలో 20 మంది ముఖ్యమంత్రుల్లో 5 ఈ ప్రాంతంలోని సీనియర్ నేత శంకర్ పవార్ది కూడా పశ్చిమ మహారాష్ట్రనే. 2014 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిదే హావా. గత శాసనసభ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ 27, కాంగ్రెస్ 12 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 20, శివసేనకు 5 స్థానాలు వచ్చాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 10 స్థానాల్లో ఎంవీఏకి 8 సీట్లు లభించాయి. ఇప్పుడు శరద్ పవార్ ఆయన మేనల్లుడు అజిత్ పవార్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. బీజేపీ నుండి సీనియర్ నేతలు ఆకర్షించుకోవడంలో శరద్ పవార్ విజయం సాధించగలిగారు. రాబోయే ఈ శాసనసభ ఎన్నికల్లో అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. పశ్చిమ ప్రాంతంలోని నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష ఎంవీఏ ప్రయత్నిస్తుంది. ఉత్తర మహారాష్ట్రలో చూసుకుంటే ఈ ప్రాంతంలోని 4 జిల్లాల్లో కలిపి 35 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు, ఓబీసీలు అధికంగా ఉంటారు. ఓబీసీల ఓట్లు సంఘటితం కావడంతో గతంలో బీజేపీ లబ్ధి పొందింది. ఉల్లి పండించే రైతులలో పెళ్లిబుకుతున్నటువంటి ఆగ్రహం మాయావతిని దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ 2, ఎన్సీపీ, పవార్, శివసేనలకు ఒక్కొక్క స్థానం దక్కాయి. గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 13 సీట్లు లభించాయి. ఎన్సీపీ 7, సేన 6, కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకున్నాయి. ఉత్తర మహారాష్ట్రలోని మజ్లిస్ పార్టీకి 2 స్థానాలు వచ్చాయి. గత సంవత్సరం డిసెంబర్లో ఉల్లి ఎగుమతులపై విధించినటువంటి నిషేధాన్ని ఈ మేలో తొలగించారు. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని 40% నుండి 20% తగ్గిస్తూ కేంద్రం గత సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాలు ఓటర్లపై ప్రభావం చూపవచ్చు. గిరిజన ఓటర్లు ముఖ్యంగా నాసిక్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో వీరంతా ఎంవీఏకి బాసటగా నిలిచారు. ఇక తానే, కొంకణ్లు ఈ 5 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి కోస్తా ప్రాంతాల్లో 39 శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడ బాల్ ఠాక్రే నేతృత్వంలోని అవిభక్త శివసేన ప్రభావం ఎక్కువే. తానే ప్రాంతంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి గట్టి పట్టుంది. ఈ ప్రాంతంలో కూడా మాయావతి ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఆశలు పెట్టుకుంది. ఆయా ప్రాజెక్టులపై స్థానికుల్లో నెలకొన్నటువంటి అసమ్మతిని సొమ్ము చేసుకోవడానికి ఎంవీఏ ప్రయత్నిస్తుంది. ఈ రాజ్కోట్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ఎన్నికల ప్రచారంగా వాడుకోవాలని అది భావిస్తుంది. గతంలో శివసేనకు కంచుకోటగా ఉన్న కొంకణ్, రత్నగిరి, సింధుదుర్గ్, కాలుకాల్ని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇక ముంబైలో కొన్ని దశాబ్దాలుగా ముంబై, దాని పరిసర ప్రాంతాల్లోని అవిభక్త శివసేన మంచి పట్టుంది. ఇక్కడ బృహన్ ముంబైలోని మున్సిపల్ కార్పొరేషన్ శివసేన 25 సంవత్సరాల పాటు అప్రతిహంగా ఆధిపత్యం చెలాయించింది. ముంబైలో జనాభాలోని 20 నుంచి 30% మంది ఈ మరాఠీలే. గుజరాతీలు 19% ఉండగా ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్ నుండి వలస వచ్చినటువంటి వారు మరో 40% వరకు ఉంటారు. ఈ ప్రాంతంలో 36 శాసనసభ స్థానాలున్నాయి. మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రతిపక్ష ఎంవీఏకి ధారవి పునర్నిర్మించేటువంటి ప్రాజెక్టులు ఎన్నికల అస్త్రంగా మారినాయి. ఈ యొక్క ప్రాజెక్టు కాంట్రాక్టులు అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ధారవిలో ఉండే వారికి ఈ యొక్క పునరావాసం కల్పించే పేరుతో నగరంలోని ప్రభుత్వ భూమిని మాయావతి సర్కార్ అదానీ గ్రూప్కు దారాదత్తం చేసింది. ప్రతిపక్షాలు విమర్శించాయి. దారాదత్తం చేసిందని ప్రతిపక్షాలు గట్టిగా విమర్శించాయి. మరాఠీయేతరులు ఈ మధ్య నెలకొన్నటువంటి రగడ కూడా ఎన్నికల అంశంగా మారుతుంది. రాష్ట్రంలో కొత్తగా చేపట్టినటువంటి పారిశ్రామిక ప్రాజెక్టులను ప్రభుత్వం పొరుగున ఉన్న గుజరాత్ని కట్టబెడుతుందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ముంబై ప్రాంతంలో ఎంవీఏ 4 స్థానాలు గెలుచుకోగా బీజేపీ, షిండే సేన ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే పరిమితమయ్యాయి. ఈ ప్రాంతంలో 62 అసెంబ్లీ స్థానాలున్నాయి. మరాఠీలు, ఓబీసీలు, గిరిజనులు, దళితుల సంఖ్య గణనీయంగా ఉంది. 11 జిల్లాల్లో ఉన్న విదర్భ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్కు పెట్టని కోటగా నిలిచింది. అయితే 1990 ప్రాంతంలో బీజేపీ తన ప్రభావాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. అప్పటి నుండి విదర్భ బీజేపీ సేనా కూటమి పట్టం కడుతూనే ఉంది. ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. శివసేనకు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన ఎన్నడూ ముందుకు రాలేదు. విదర్భను పారిశ్రామికంగా అభివృద్ధి చేశానంటూ బీజేపీ కొత్త పల్లవి అందుకుంది. 2019 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 29, శివసేనకు 7 సీట్లు వచ్చాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విదర్భలోని 10 స్థానాల్లో ఎంవీఏకి 7 సీట్లు లభించాయి. ఇక ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ఈ కార్యాలయంలో ఈ ప్రాంతంలోని నాగపూర్లోనే ఉంది. బీజేపీకి చెందిన గడ్కరీ, ఫడ్నవీస్ వంటి ప్రముఖ నేతలు ఇక్కడి వారే. ఈ సోవియట్ పత్తి పండించేటువంటి రైతులకు పెట్టుబడి వ్యయం అధికంగా ఉండడం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మరఠ్వాడాలో కరువుతో విలవిల్లాడుతున్న మరఠ్వాడా ప్రాంతంలోని 8 జిల్లాల్లో 46 శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడ మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఎక్కువగానే నివసిస్తున్నారు. మరాఠీలు, ఓబీసీల మధ్య నెలకొన్నటువంటి విభేదాలు ఈ ఎన్నికల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకప్పుడు మరఠ్వాడా కాంగ్రెస్ కంచు కోట. ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి 4 ముఖ్యమంత్రుల్ని అందించింది. మరఠ్వాడా ఈ యూనివర్సిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 1980వ దశకంలో శివసేన, బీజేపీ పార్టీలు ఈ ప్రాంతంలో తమ ఉనికిని చాటుకున్నాయి. ఓబీసీ కేటగిరీలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గత సంవత్సరం ఇక్కడ ఆందోళనలు మొదలైంది. అయితే దీనిని వ్యతిరేకించే వాళ్ళంతా సంఘటితమయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని బీజేపీ అవిభక్త శివసేన కూటమి 28 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీలు
చెరో 8 స్థానాల్లో సంతృప్తి పడాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం మొత్తం 8 స్థానాల్లో ఎంవీఏకి 7 లభించాయి.